హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మట్టుకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లో భూమిని పెంచుకున్న తల్లిదండ్రుల కొడుకు శివ వెతుక్కుంటూ సిటీకి వస్తాడు భూమిని. అప్పుడు శరశ్చంద్రని మిగతా వాళ్ళందరి కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు పోలీసులు ఆ అబ్బాయిని పట్టుకొని వెళ్ళి ఏం జరిగింది అని చెప్పి అనేసరికి తనకి టిఫిన్ కావాలని చెప్పి అంటాడు. శివ చెప్తాడు, చిన్నప్పుడు మా అక్క నాకు మా తల్లిదండ్రులకి ఈ బొమ్మలనే దొరికింది, అందుకే ఈ బొమ్మని మా అక్కకి ఇమ్మని చెప్పారు, వాళ్ళు చివరి కోరిక ఇదే అని చెప్పి అంటే బాధపడుతూ పోలీసులు ఆ అబ్బాయికి టిఫిన్ పెడతారు. తర్వాత పోలీస్కి అనుమానం వచ్చి ఆ బొమ్మను ఇప్పి చూసేసరికి అందులోని ఒక సీక్రెట్ కెమెరా ఉంటుంది. దాంట్లోని ఒక ఆడియో ఉంటుంది. అపూర్వ సుభాష్ చంద్రని ఎలా చంపుతుందో, ఆ బొమ్మల ఫ్యాక్టరీలో తనని కుర్చీ కట్టేసి బయటికి వెళ్ళి డోర్ వేసేయడం అంతా కనిపిస్తుంది. అంటే ఫేమస్ డాన్సర్ శోభా చంద్రని అపూర్వ ఇప్పుడు శరశ్చంద్ర గారు రెండో భార్య మొదటి భార్యని చంపిందని చెప్పి పోలీస్కి తెలిసిపోతుంది. పోలీసు ఇప్పుడు ఈ విషయం అంతా నేను శరశ్చంద్ర గారికి చెప్పాలి అని చెప్పి వెంటనే ఫోన్ చేసి మాట్లాడదామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ శరశ్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు. భూమితో మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఇప్పటికీ గగన్ అంటే ఇష్టమా లేదా కనుక్కుందామని వచ్చానమ్మా అనేసరికి లేదు నాన్న అంటుంది. అంటే ఆ చెర్రీగాడు నీ మెడలో తాళ కట్టకుండా గగన్ కోసం నిన్ను వదిలేశాడా ఏంటి? ఎందుకు వాడు అనుకోకుండా మా నక్షత్రం మెడలో తాళి కట్టాడు అంటాడు. నాకు తెలియదు అని చెప్తుంది. ఇవన్నిటి నుంచి బయటపడాలని తను బయటకు వెళ్ళి గుడి దగ్గర కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటుంది జరిగిందంతా. ఈలోపు శివ అక్కడ భూమి డాన్స్ని టీవీలో చూసి మా అక్క దగ్గరికి నేనే వెళ్తానని చెప్పి అక్కడి నుంచి బయటపడి తను ఆ కెమెరాను కూడా బ్యాగ్లో పెట్టుకొని బయటకు వచ్చేస్తాడు. ఇక్కడ చూస్తే శారద పూరి ఇద్దరు కలిపి భూమిని వెళ్ళి నిలదీయాలి, తను ఎందుకు గగన్ని పెళ్లి చేసుకోలేదో అని చెప్పి అనుకుంటారు. అప్పుడు ఇద్దరు కలిపి మీరా వాళ్ళ ఇంటికి వెళ్తారు. మీరా ఇంటికి వెళ్ళిన తర్వాత భూమి ఏదని అడిగేసరికి నువ్వెందుకు వచ్చావు, మా అమ్మాయిని అంతా బాధ పెట్టిన నీ కొడుకుకి కొవ్వెక్కి బలిసున్నాడు అని చెప్పి నానా మాట్లాడుతుంది. పూరి మా అన్నయ్యని మా అమ్మని ఏమన్నంటే ఊరుకోనని చెప్తుంది. కానీ మీరా ఏమీ అనుకోకుండా విడాకుల పేపర్లు నువ్వే కాల్చావని చెప్పి శారదని పూరిని కొట్టి మరి ఇద్దరిని గదిలోని బంధిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.